రిపీటెడ్గా జరుగుతున్నాయి. అందుకే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలండి. అందుకే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆర్బీఐ, సెబీ వీళ్ళందరూ పంపించారు. ఇప్పుడు ఏకంగా సింగపూర్ ప్రభుత్వానికి మొత్తం ఆల్ మినిస్టర్స్, ఆల్ సెక్రటరీస్ పంపించారు. మళ్ళీ నిన్న కోర్టులో కేసేశారు. మొన్నే కదండి, నిన్న ఈమెయిల్ అయింది. నేను రాత్రే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి వచ్చారు, మేము పొద్దునే దిగా స్వామి. స్పీడ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలంటారు, అంతేనా? నాట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ యాక్షన్. అగ్రీడ్. సింగపూర్ ప్రభుత్వం తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, అందుకే పక్కన పడేసింది ఈమె. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి ఉన్న అనుబంధం 1995లో మొదలైందండి. నా ప్రెస్ మీట్ స్టార్టింగ్ రిమార్క్స్లో కూడా చెప్పా. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా బాబు గారు అంటే చాలా గౌరవం. వాళ్ళకి ఫెలోషిప్స్ ఉంటాయండి. దేర్ ఆర్ 2 ఫెలోషిప్స్. లీ క్వాన్ యూ ఫెలోషిప్ అంటారు, ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ అంటారు. ఈ ఫెలోషిప్ అంటే ఒక సంవత్సరానికి ఒకరిని లీ క్వాన్ యూ ఫెలోగా సింగపూర్ తీసుకెళ్ళి ఆల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, అక్కడున్న పారిశ్రామికవేత్తలతో, అదేవిధంగా పొలిటికల్ టీంతో, గవర్నమెంట్ టీంతో డిస్కషన్ పెడతారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ పెడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో లీ క్వాన్ యూ ఫెలోగా వెళ్ళారండి. నన్ను 2018లో ఎస్ఆర్ నాథన్ ఫెలోగా నన్ను పిలిచారు. నేను వెళ్ళా. ఆల్మోస్ట్ 6-7 డేస్ నేను కూడా ఉన్నా అప్పుడు సింగపూర్లో. సో వాళ్ళంతా గౌరవిస్తారు ముఖ్యమంత్రి గారు. అభివృద్ధికి అబ్జెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది మాడుతూనే ఉంటారు సార్. ఇప్పుడు ఈరోజు పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందండి? యాజ్ ఆఫ్ టుడే విజయవాడలో ఉంది. దీనికి వాడని భూమి తీసుకెళ్ళి ఇస్తాలో తప్పేంటి? ఇప్పుడు ఇదే మాట నేను ఇన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు స్వామి. ఇదే మాటగా నేను ఇన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ కొంత భూమి ఆర్టీసీ భూమి ఉంటే నేను ఆర్టీసీకి వేరేది ఇక్కడ భూమి ఇచ్చి హెచ్సిఎల్ ఓపెనింగ్కి ఇది కావాలి అని చెప్పి నేను తీసుకునే భూమి ఆ రోజు. ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ? 4500 మంది ఒక హెచ్సిఎల్లో పనిచేస్తున్నారు. మోస్ట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ బోల్డ్ డెసిషన్స్. అభివృద్ధికి సంబంధించిన బోల్డ్ డెసిషన్స్ మేము తీసుకుంటాం. 1995లో బాబు గారు అంత బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు అనుకునే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందండి. అరే చాలామంది ఎగతాలు చేయలేదా అన్నాడు. శంషాబాద్కి 5000 ఎకరాలు ఎందుకని? ఈరోజు చూడండి, ఒక్కసారి వెళ్ళి చూడండి ఆ ఎయిర్పోర్ట్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అండి అది. టుడే ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. బెంగళూరుతో పోల్చిన, చెన్నై వదిలేసేయండి, దారుణంగా ఉంటుంది. బట్ బెంగళూరుతో పోల్చిన, ఇతర ఎయిర్పోర్ట్తో పోల్చిన హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్. ఇంకొక 100 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన ఎక్స్పాన్షన్ మొత్తం అక్కడే చేసుకోవచ్చు. ఈరోజు బెంగళూరు ఏంటి, ఎయిర్పోర్ట్ ఫుల్ అయిపోయింది, వేరే ఎయిర్పోర్ట్ కట్టుకోవాలంటున్నారు. 2 ఒకేసారి మొదలైనాయి కదా పనులు. దట్ ఈజ్ విజన్. ఒక విజన్ ఉన్న నాయకుడు ఏంటంటే రాబోయే 100 సంవత్సరాలకి అవసరం ఏంటని ఆలోచించి చేస్తారు. దానివల్లే కదా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు డిజైన్ చేశారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా. మెట్రో ఎవరు డిజైన్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు కదా అన్నాడు. ఈరోజు చూడండి ఎంత ఉపయోగపడుతుందో తెలంగాణకి. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే బాబు గారి దగ్గర నుంచి తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి అయినా, రాజశేఖర రెడ్డి గారు అయి ఉండొచ్చు, రోసే గారు అయి ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయి ఉండొచ్చు, కేసీఆర్ గారు కూడా అయి ఉండొచ్చు. అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వాళ్ళే. జగన్ లాగా అభివృద్ధి ఆపిన వాళ్ళు కాదు. దట్ ఈస్ ద లక్, గ్రేటెస్ట్ లక్ ఆఫ్ హైదరాబాద్ అండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి పులివెందల ఎమ్మెల్యే ఉంటాం మనకి. సర్లే, ఏ పెట్టిలు ఎంత పడుతుందో మాకేం తెలుసు స్వామి, అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, నీట్గా లెక్కలు ఇస్తారు. ఇప్పుడు నేను ఒకటే అండి, మన ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. ఆనాడు ఎలాంటి బ్రాండ్స్ ఉండేయండి? ప్రజలు కావాల్సిన బ్రాండ్లు ఏనాడైనా ప్రభుత్వం ఇచ్చిందా? బియర్ బ్రాండ్లు అన్నీ తరిమే లేదా పక్క రాష్ట్రాలకి? ఈరోజు అద్భుతమైన పాలసీ మేము తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చామండి. 0 పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పాలసీ, 0.
ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి డెలిగేషన్స్ వచ్చి మీ పాలసీ ఏంటి, ఎట్లా అమలు చేస్తున్నారని మన దగ్గర నేర్చుకుని వెళ్తున్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ట్రాన్స్పరెంట్ పాలసీ. లిక్కర్ విషయంలో మొదటి రోజు నుంచి మేము ఆందోళన చేశాం. మేము చెప్పాం, కల్తీ మద్యం అమ్మి ముందల బాబుల్ని చంపేస్తున్నారు, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, లివర్ సిరోసిస్ పెరుగుతుంది, లివర్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారని పదే పదే చెప్పాం. రెండోది బ్రాండ్ కిల్లింగ్ చేస్తున్నారు అని మేము చెప్పాం. ఇప్పుడు జెనసిస్ ఏంటి కేసు మొత్తం బ్రాండ్ కిల్లింగ్. దెర్ ఈస్ అ వెరీ వెల్ లేడ్ అవుట్ ప్రోటోకాల్. ఒక బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఒక బ్రాండ్ని తీసేయాలన్నా ఎక్సైజ్ పాలసీలో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి. అన్ని వయోలేట్ చేసి ఏకపక్షంగా చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, చెక్లో ట్రాన్స్ఫర్ అయింది. విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఇప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మద్యానికి బంగారం 400 కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటకు వచ్చింది. ఇంకెంతుందో ఇంకా